మాకు గాలి వాన ఫుల్ వర్షం అండి ఇక్కడ. సో ఒక 5 days నుంచి 5 days 1 week నుంచే పడుతుంది. సో ఆ వర్షం కారణంగా మా చెక్కుత చెట్టు అయితే ఇట్లా పడిపోయింది చూడండి. నేను చాలా వీడియోస్లో చూపించాను కదా చెక్కుత చెట్టు అనేసి. సో ఆ చెక్కుత చెట్టే అనమాట. ఈ సగం చెట్టే చీల్చుకొని పడిపోయింది అనమాట. సగం చెట్టు పడిపోయింది అంటే ఆ కాయల బరువుకే పడిపోయింది అనమాట. సో ఆ కాయలు అయితే పడిపోయిన చెట్టును అయితే మా ఆయన కొమ్మకున్న కాయలన్నీ కట్ చేశారనమాట. చూడండి ఈ ఎన్ని కాయలు అంటే దగ్గర ఒక 50 కాయల దాకా ఉంటుంది. ఈ 2 కొమ్మలకే ఒక్క కొమ్మే అది. ఆ ఒక్క కొమ్మకే ఇన్ని కాయలు వచ్చింది. సో దాన్ని అయితే మా ఆయన టేస్ట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది అనేసి. చాలా బాగుందంట టేస్ట్ అయితే. చూడండి సగానికి అయితే చీలిపోయింది చెట్టు. సో మొత్తానికి పండు అయింది. ఒక్కొక్క కాయ అయితే పండు అయింది. ఇంకా కొన్ని రోజులు ఉండింటే సరిపోయిండు. మేమే కొంచెం ముందు జాగ్రత్త పడి ఉంటే సరిపోయి ఉంటుంది. ముందుగానే ఆ కాయలు కట్ చేసేసి ఉంటే చెట్టు పడిండేది కాదు. మా ఆయన అయితే టేస్ట్ చూస్తున్నారు. ఇక్కడ స్వీట్గా చాలా బాగుందంట. అంటే ఈ ముందే ఇక్కడ వర్షాలు పడతా ఉంది, కోల్డ్ ఎక్కువ. ఈ కాయ చాలా కోల్డ్ అనమాట. హీట్ ఉండేవాళ్ళు ఇది తింటే బాగా ఉంటుంది అనమాట. అదే కడుపులో తంపుగా ఉంటుంది అంటారు కదా. సో అది ఇప్పుడు తింటే అంతే, ఇంకా హాస్పిటల్ పాలవ్వాల్సిందే. పడిచం దగ్గు జ్వరం వచ్చి. మొత్తానికైతే కాయ అయితే సూపర్గా ఉంది. అనవసరంగా చెట్టు అయితే పడిపోయింది. ఇంకా ఆ సగానికి చీలిన దాన్ని అయితే మా ఆయన తిప్పి మళ్ళీ అలాగే కట్టారనమాట. సో చూడాలి ఇంకా మళ్ళీ కాయలు ఇలా